హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రంగుల రత్నం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ రామ్ సీత జంట నచ్చినట్టయితే నా వీడియోను ఒక లైక్ చేసేయండి. లైక్తో పాటు హైప్ కూడా చేశారంటే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ వెళ్తుంది. సీరియల్ స్టార్టింగ్లోనే మనకి అమూల్య తులసంతో మాట్లాడుతూ ఉంటుంది. తులసమ్మ, నీతో ఒక మాట చెప్పాలి. నీకు తెలిసిందే కదా చందుకి కాల్ ఫ్రాక్చర్ అయిందని, అందువల్ల కొంచెం హెల్తీ ఫుడ్ పెట్టాలి. నువ్వేం చేస్తావంటే ఆయనకి రోజు కీమాతో చేసిన ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టు. అది కాదమ్మా, చందు బాబుకి అలా కాలు విరగడానికి కారణం మీకు తెలుసా అమ్మా? తెలుసా తులసమ్మ? ఏమైంది? తెలిసిందే కదా. ఆయన అడిగాను, ఆ బీరువా కొంచెం జరుపుతుంటేనంట ఆ బీరువా వచ్చి ఆయన కాల్ మీద పడిందంట. అదేంటమ్మా అలాగే చెప్పారా? అదేంటమ్మా, ఆ బాబు గారు చాలా అబద్ధం చెప్పారమ్మా మీకు. అవునమ్మా, నేను జరిగినది చూశాను. ఆ కాలు విరగడానికి కారణం అంటే తెలుసా? మీ అత్తగారు మామగారే. అసలు ఏం జరిగిందో తెలుసా అమ్మా? వాళ్ళందరూ గొడవ పడ్డారు. అప్పుడు చందుబాబుని అలా తోసేస్తే బీరువా వచ్చి బాబు కాలు మీద పడిపోయిందమ్మా. నా కళ్ళతో నేను చూశాను. నిజంగా ఇలాంటి విషయం పైకి చెప్పుకోలేక బాబు తనలో తను బాధపడుతూ మీకు అబద్ధం చెప్పుంటారు. ఎందుకంటే ఇన్ని రోజులు మిమ్మల్ని ఆయన ఎంతో బాధ పెట్టారు కదా. ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేసి ఇంటికి తీసుకొచ్చి మీ చేత చెగిరాని పనులు అన్ని మాటలు అనిపించారు కదా. బహుశా అందువల్లేనమ్మా చందుబాబు గారు మీకేం చెప్పకుండా వాళ్ళ అమ్మ నాన్న గురించి నిజం దాచేసి ఉంటారు. సరే తులసమ్మ, నాకు అర్థమైంది కానీ నేను చూసుకుంటాను. నువ్వు వంట పని చూసుకో. నేను చెప్పినట్టు ఫుడ్ ప్రిపేర్ చేయి. నేను ఈ జ్యూస్ తీసుకెళ్ళి చందుకి ఇస్తాను. నువ్వు నేను చెప్పినట్టు ఫుడ్ ప్రిపేర్ చేసి చందుకి ఇచ్చేసేయి, సరేనా? సరేనమ్మా, నేను చూసుకుంటాను కదా, మీరు వెళ్ళండి. చందు, ఇదిగో జ్యూస్ తీసుకో. ఏంటి అమూల్య, నాకు వద్దని చెప్పాను కదా, నాకు ఏం తాగలం లేదు. అయ్యో చందు, ఇలాంటి టైంలో ఇలాంటి జ్యూసెస్ మంచి ఫుడ్ తీసుకోవాలి, సరేనా? అది కాదు చందు, అసలు బీరువా ఎలా పడిపోయింది కాళ్ళ మీద? అదే చెప్పాను కదా అమూల్య, ఇలా జరుపుతుంటే కింద పడిపోయిందని. అది కాదు చందు, నాకు తెలుసు నువ్వు ఇలాగా అబద్ధాలు ప్రతిసారి చెప్తుంటేనే అర్థమవుతుంది అసలు విషయం ఏం జరిగిందా అని. నేనేం అబద్ధం చెప్తున్నాను అమూల్య? ప్రపంచంలో అందరి దగ్గర అబద్ధం చెప్పొచ్చు, కానీ కట్టుకున్న భార్య దగ్గర మటుకి అసలు అబద్ధాలు ఉండకూడదండి. ప్లీజ్ నాకు నిజాలు చెప్పండి, ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పకండి నాతోటి. సరే అమూల్య, నీకు ఎప్పుడు నీకు అబద్ధం చెప్పను, సరేనండి? మీరు ఇంకెప్పుడు ఏం దాచరని అనుకుంటున్నాను. మీరు ఎలా దాచరు నాకు ఎలాగోలా నిజం తెలిసిపోతుంది. ఎందుకంటే నేను మీ భార్యని, అర్థమైందా? ఇంకెప్పుడు మీరు రెస్ట్గా ఉండండి, ఇంకెప్పుడు ఇలాంటివి చేయకండి, సరేనా? జరగాల్సిందంతా నేను చూసుకుంటాను. అక్కడే ఉన్న సీత రామ్ పిలుస్తూ ఉంటుంది. ఏమండి రండి, భోన్ చేయండి. ఏంటి సీత గుమగుమలాడిపోతున్నాయి? ఏం వండావేంటి నా కోసం? అన్ని వెరైటీస్ వండానండి. అది కాదు కానీ ఇంక నుంచి మీకు ఏం కావాలందో ఏం తినాలందో చెప్పండి, అవన్నీ చేసి పెడతాను. ఓహో, ఇవన్నీ చేసి పెట్టి నన్ను కాకపడదాం అనుకుంటున్నావా? అదేంటండి అలా అంటారు? కాక పట్టాల్సిన అవసరం ఉంది. అవసరం ఉన్నప్పుడే కదా, నాకు అవకాశంగా ఉన్నప్పుడే కదా మీకు వంట పెట్టగలను. అందువల్ల మీకు ఏం కావాలందో చెప్పండి, అందువల్ల మీకు ఎప్పుడు ఏం కావాలంటే వెంటనే చేసి పెట్టేస్తాను. ఒకవేళ నాకు తర్వాత వంట చేసే అవకాశం ఉంటుందో లేదో నాకు తెలియట్లేదు. ఏంటి సీత అలా మాట్లాడుతున్నావు? అదృష్టం ఉండకపోవడం ఏంటి? నాకు వంట చేయడం కాకపోతే నువ్వు ఇంకెక్కడికి వెళ్ళిపోదో తెలుసు. అదే అర్థం పద్ధం లేక నీ మాటలేంటి? ఏం లేదండి, అందరూ బతకాలనుకుంటాం కానీ ఎవరికి టైం వస్తే వాళ్ళు చనిపోతూ ఉంటారు కదా, అందువల్ల అలా మాట్లాడాను. ఏంటి చనిపోవడం ఏంటి? నేను మాట్లాడే మాట ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా? ఏం లేదండి, నేను ఊరికినే మాట్లాడాను. ఏంటి సీత ఊరికనే మాట్లాడడం ఏంటి? చనిపోవడం ఏంటి? అసలు నీ మనసులో ఎందుకు అలాంటి డౌట్ వచ్చింది? ఏదో జరుగుతుంది, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు కదా. ఏం లేదండి, నిజమే చెప్తున్నాను. జస్ట్ ఒక ఫోటో పగిలితేనే మీరు అంత ఓవర్ రియాక్ట్ అయిపోయారు. అలాంటిది నాకేమైనా జరిగితే మీరు తట్టుకోగలరా? అందువల్లే నా మీద ఎక్కువ ప్రేమ పెంచేసుకుంటున్నారు ఈ మధ్యన. మీరు అలాగ ఉండకూడదని నేను కొంచెం తగ్గించుకుంటారే అని, ఇలాగ నేను లేకపోతే మీరు ఎలా ఉండగలరా అని ఒక్క మాట అన్నాను. ఏంటి సీత నువ్వు మాట్లాడేది? ఇలాంటి సిల్లిగా మాట్లాడకు, సీరియస్ విషయాలు ఇలాంటివి ఎందుకంటే అంత సీరియస్ అవుతున్నారు? నేను ఏదో మాట వరుసగా అడిగాను కదా, మాట వరుసకు కూడా నువ్వు అలా మాట్లాడద్దు. ఈ ప్రపంచంలో నాకు ఇష్టమైన వాళ్ళు ఇద్దరే, మా అమ్మ నువ్వు. మా అమ్మ ఇప్పుడు నాకు ఎలాగో దూరంగా ఉంటుంది, కనీసం నువ్వైనా నాకు దగ్గరగా ఉన్నప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, అర్థమైందా? నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. ఇంకెప్పుడు ఇలా మాట్లాడితే నీతో మర్యాదగా ఉంటుంది, అర్థమైందా? అసలు ఏం జరిగింది చెప్పు. సారీ అండి, నేను ఇంకెప్పుడు ఇలా మాట్లాడాను, మీరు ఇంతలా రియాక్ట్ అవుతారు అనుకోలేదు. ముందు భోన్ చేయండి కూర్చుని, చాలా టైం అవుతుంది కదా. నేను కూర్చోను సీత, నేను తినను. నువ్వు మాట్లాడే మాటలు ఎందుకు ఇలా మాట్లాడో నాకు తెలియాల్సిందే. అది కాదండి, రేపు ఒకవేళ మనకి పిల్లలు పుడితే నాకు పిల్లలు చూసుకునే టైం ఉండదు కదా. ఒకవేళ మీకు అప్పుడు నేను వంట చేయలేను కదా, అప్పుడు మీకు ఏం ఇష్టమో వండలేను నేను. అందువల్ల వాళ్ళు పుట్టే లోపల మీకు ఏం ఇష్టమో చెప్తే నేను అన్నీ వండేసి మీకు హ్యాపీగా చూసుకోననే కండి నేను అలా అడిగాను, అంతే తప్ప ఇంకేం మనసులో లేదు నాకు. ఏంటి సీత ఎప్పుడో పుట్టే పిల్లల గురించి ఇప్పుడు మాట్లాడతావు ఎందుకు? అయినా అమ్మ నాన్న అప్పుడు మన దగ్గరికి వచ్చేస్తారు కదా, అప్పుడు అమ్మ నాన్న వాళ్ళు చూసుకుంటారు. కానీ నా సంగతి మటుకు నువ్వే చూసుకోవాలి, అర్థమైందా? సరేనండి, ఎప్పుడు మీకు అన్నీ నేనే చూసుకుంటాను, సరేనా? ముందు మీ భోజనం చేయండి. ఇంతలా నన్ను బాధ పెట్టావు కదా నువ్వు, అందువల్ల నువ్వే నాకు తినిపించు, అంతే తప్ప నేను నా అంతా నేను తిన్నాను, లేకపోతే నేను వెళ్ళిపోతాను ఆఫీస్కి. అయ్యయ్యో సారీ అండి, నేను చెప్తున్నాను కదా ఇంకెప్పుడు ఇలా మాట్లాడను. పదండి కూర్చోండి, తినండి.
సరే సీత, నాకు ఇంక చాలు, నాకు ఆఫీస్లో చాలా అర్జెంట్ పని ఉంది, నేను ఇప్పుడే బయలుదేరాలి. సరే, జాగ్రత్త అండి, వెళ్ళండి. ఏంటి ఈయన నేను మాట వరుసకే నేను దూరం అవుతానంటే అసలు తట్టుకోలేకపోతున్నారు. అలాంటిది నాకు ఎన్నో రోజులు లేవు, నేను ఇక చనిపోతానని నిజం అని తెలిస్తే ఆయన తట్టుకోగలరా? స్వామి, నాకు ఎందుకు ఇంత ప్రత్యక్ష నరకం ఇచ్చావు? నా భర్త నేను ఎంతో జాగ్రత్తగా ప్రేమగా చూసుకుందాం అనుకుంటున్నాను, ఇలాంటి ఎక్కువ ప్రేమించే భర్తను కూడా నాకు దూరం చేస్తున్నావు. నేను ఇంకేం పాపం చేశాను స్వామి, నాకు ఇలాంటి రాత రాసావు నాకు. ప్లీజ్, ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండాలి, నా వాళ్ళు ఎప్పుడు బాధపడకూడదు. అక్కడే ఉన్న డిపి అరేంజ్మెంట్ చూసుకుంటూ ఉంటాడు. ఏ గంటయ్య, అసలుకి ఫంక్షన్ చాలా తొందరగా స్టార్ట్ అవబోతుంది, ఎవరికి ఎలాంటి లోటు రాకూడదు. అందరు ఏం అడిగారో వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తూ ఉండాలి. క్యాటరింగ్ వాళ్ళు వచ్చారయ్యా బాబు, నేను చూసుకుంటాను కదా. ఒకసారి క్యాటరింగ్ వాళ్ళు పిలువు. ఇదిగో ఎవరికి ఏం కావాలన్నా వెంటనే వాళ్ళ చిటికలో వాళ్ళ చేతిలో ఉండాలి, అర్థమైందా? ఓకే సార్, మేము చూసుకుంటాం కదా. గంటయ్య, వాళ్ళకి ఏమైనా అరేంజ్మెంట్స్ కావాలంటే చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. అక్కడే ఉన్న రాణి తాతయ్య వచ్చి చూస్తూ ఉంటారు. ఏంటి తాతయ్య, మన ఇంట్లో ఏమైనా పార్టీ జరుగుతుందా ఏంటి? అదేంటి అందరూ అరేంజ్మెంట్ చేస్తున్నారు, కనీసం మనకు చెప్పని కూడా చెప్పలేదు. ఉండమ్మా రాణి, నేను కనుక్కుంటాను కదా. ఏవయ్యా దుర్గా ప్రసాద్, నిన్నే, డిపి ఇలా రా ఒకసారి. ఏంటండి నన్ను పిలిచారు? ఏం లేదు డిపి, అసలు నీకు ఏం జరుగుతుందో తెలుసా ఇంట్లోని? ఏం లేదు తాతగారు, ఈరోజు మా కూతురు శశిరేఖ పుట్టినరోజు, అందువల్ల పెద్ద పార్టీ అరేంజ్ చేశాను, అంతే తప్ప ఇంకేం లేదు. ఏంటయ్యా, నీకు అసలు ఒంటి మీద సృహందా లేదా? ఇంట్లో ఒక మనిషి కనిపించట్లేదు, అతని గురించి పట్టించుకునే పరిస్థితే లేకుండా ఇక్కడైనా పార్టీస్ జరుపుకుంటున్నారా? ఏంటయ్యా నన్ను అంటారు? అసలు ఈ పార్టీ నేను పెట్టింది కాదు, మీ మనవడు ఉన్నాడు కదా బాలు, వాడు పెట్టమంటేనే పెట్టాను, అంతే తప్ప నా ప్రమేయం ఏం లేదు ఇందులో. అనవసరంగా నన్ను ఆడిపోసుకుంటారేంటి? నా కూతురు బర్త్డే పార్టీ నేను నా ఇంట్లోనే జరుపుకుంటాను, కానీ మీ మనవడే ఇక్కడ జరగాలన్నాడు, అందువల్ల ఇక్కడ జరుగుతుంది. ఏ గంటయ్య, ఒకసారి ఇలా రావయ్యా, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఏం లేదయ్య గారు, అదే మా శశిరేఖ అమ్మగారు ఉన్నారు కదా, ఆవిడ పుట్టినరోజు, ఈ రోజు పెద్ద పార్టీ ఇవ్వబోతున్నారు మా అయ్యగారు. ఇవాళ పార్టీ ఎంతమంది వస్తున్నారో తెలుసా? పెద్ద పెద్ద మనుషులు వస్తున్నారంట పార్టీకి, వాళ్ళకి ముక్క అన్ని ఎంత కావాలంటే అంత డ్రింక్ కూడా ఉంటుందంట. ఏంటి డిపి, ఇక్కడ ఈ పార్టీ, మందు పార్టీ కూడా జరుగుతుందా? ఆ రోజు బాలు మా కొడుకు మీద చెయ్యెత్తాడనే కదా ఇంత ఘోరం జరిగింది. ఇప్పుడేమో నువ్వు ఒక్కరోజు మీ ఇద్దరు తాగితేనే ఒప్పుకునే ఇంట్లో ఇప్పుడు మీరు ఇంతమందిని తీసుకొచ్చి పార్టీ ఇచ్చి అందరికి మందు పోయాలనుకుంటున్నారా? అసలు నీ మనసులో ఏముంది? ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు నువ్వు? ఏంటి అలా అంటారు, నన్ను అంటారేంటి? ఏంటి చెల్లమ్మ, నువ్వు కూడా నన్నే అంటావు? నీ పెంపకం సరిగ్గా ఉంటే మీ కొడుకు ఎప్పుడు ఇలా ఉండకపోదురు, మీ పెంపకం సరిగ్గా లేదు కాబట్టే ఇలా తయారయ్యాడు మీ కొడుకు. ఏంటండి అలా అంటారు? నన్ను అంటే ఎప్పుడు పట్టించుకున్నది, నా అల్లుడిని ఎప్పుడు అనకండి, అర్థమైందా? మీ అల్లుడిని ఒకవేళ ఎవరైనా బయట మనుషులు కట్టుకున్న కూతురికి భర్త తాగుతున్నంటే చాలా బాధపడతారు. అలాంటిది మీరిద్దరే కూర్చుని ఆడికి తాగుడు అలవాటు చేసి ఇప్పుడు అందరికీ పార్టీ ఇస్తున్నారు. అసలు వాళ్ళ నాన్న ఇక్కడే కనిపించట్లేదు అనే బాధ కనీసం ఎవరికి లేదు. అసలు ఆ మనిషి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, అక్కడ ఎక్కడ ఉన్నాడు, ఎలాంటి బాధపడతాననే ఉన్నది కదా మీకు? ఆ మనిషిని ఎలా తీసుకురావాలనేది ఇది కూడా లేదు. అలాంటిది ఇంట్లో పెద్ద పెద్ద పార్టీలు చేసుకుంటున్నారా? పదండి తాతయ్య, మనం ఇంకెంత మాట్లాడినా మనకి అసలు సంబంధమే లేదు. అయినా ఇలాంటి మనుషులు నిండుగా ఉన్న చెరువులో వచ్చిన కప్పలు లాంటి వాడు. ఇలాంటి మనుషులకి వాళ్ళకి ఎలాంటి అనుభవం అయితే కానీ తెలియదు. మేము ఇప్పుడు ఎంత బాధపడుతుందో నీకు తెలియాలంటే డిపి, నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిన రోజున మేము ఎంత బాధపడ్డాం నీకు అర్థమవుతుంది, అర్థమైందా? పదండి తాతయ్య, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వెళ్ళండి అమ్మా, చెల్లెమ్మ, జాగ్రత్తగా లోపల ఉండండి. తాతయ్య గారు, మీకు కూడా విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ వయసు కూడా చాలా పెద్దగా అయ్యింది కదా, అదే మీ ఏజ్ కూడా పెరిగింది కదా, ఇలాంటి టైంలో మీరు ఎక్కువ ఆవేశం పడి మాట్లాడారనుకో బీపీ వస్తే పోతారు. జాగ్రత్తగా వెళ్ళి లోపల రెస్ట్ తీసుకోండి. మళ్ళీ నా కూతురికి నాకు ఏదో పేరు వస్తుంది, మీకేదో ఆరోగ్యం చెడిపోవడం మా వాళ్ళేనని. ఇప్పటికే మీ కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, అది మా వాళ్ళే అనుకుంటున్నారు కదా, కనీసం మీరైనా జాగ్రత్తగా ఉండండి, సరేనా? అక్కడే ఉన్న డిపి వచ్చి శశితో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటమ్మా శశి, రెడీ అయిపోయావా నువ్వు? డాడ్, అన్నిటికీ నేను రెడీ అయ్యాను, పదండి, బాలు వెయిట్ చేస్తున్నాడు మన కోసం. ఇక్కడే ఉన్న అందరితో మాట్లాడుతూ ఉంటాడు డిపి. అందరూ నా కూతురికి విషెస్ చెప్పండి, ఇవాళ నా కూతురు శశిరేఖ పుట్టినరోజు, మీరందరూ ఆశీస్సులు నా కూతురు ఖచ్చితంగా కావాల్సిందే. ఈ పార్టీ నా అల్లుడు అరేంజ్ చేశాడు, అందువల్ల నేను ఇక్కడ జరుపుతున్నాను. నేను ఎప్పుడో చెప్పాను మా ఇంట్లో జరిపించుకుంటానని, కానీ నా కూతురు అంటే ప్రాణంగా ప్రేమిస్తున్న నా అల్లుడు ఇక్కడే జరగాలని చెప్పాడు, అందువల్లే ఇక్కడ పార్టీ అరేంజ్ చేశాను. అందరు కేక్ కటింగ్ జరుగుతుంది, వచ్చి క్లాప్స్ చేయండి. థ్యాంక్ యూ డాడీ, ఇంతలా బర్త్డే పార్టీ అరేంజ్ చేస్తారనుకోలేదు. నాదేముందమ్మా, ఇదంతా అల్లుడిదే కదా, అల్లుడే అరేంజ్ చేయమన్నాడు, అందువల్ల ఇంత గ్రాండ్గా జరుగుతుంది. థ్యాంక్ యూ బాలు, నువ్వు ఇంతలా నన్ను ప్రేమిస్తున్నావు అని అస్సలు అనుకోలేదు. ఫస్ట్ ముక్క అల్లుడికే పెట్టమ్మా. సరే బాలు, థ్యాంక్ యూ బాలు, సరేనా? గంటయ్య, అర్జెంటుగా నువ్వు వెళ్ళి మా అమ్మని తాతయ్యని ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్ళమను.
అయ్యో అల్లుడు వద్దు, ఇప్పుడు నువ్వు పిలిచిన వాళ్ళు రారు. అదేంటి మావయ్య, ఎందుకు రారు మావయ్య? ఏముంది అల్లుడు, నీకు తెలిసింది ఏముంది, అక్కడ వాళ్ళకి ఇక్కడ పార్టీ జరగడం అసలు ఒక్క పర్సెంట్ కూడా ఇష్టం లేదు. ఏంటి మావయ్య ఇష్టం లేదా? ఏంటి డాడీ ఏం జరిగింది? ఏం జరిగింది ఏంటమ్మా? ఆల్రెడీ పొద్దున్న అరేంజ్మెంట్ జరుగుతుంటే పెద్ద గొడవ పెట్టుకున్నా అది దగ్గరికి వచ్చి, అయినా నేను నోరు మూసుకొచ్చినాను. ఏంటి డాడీ నిన్ను తిట్టారా? ఏం జరిగింది? ఏం లేదు పర్లేదమ్మా నన్ను అంటే, నీ గురించి అల్లుడు గురించి నేను నోటు మూసుకొచ్చున్నాను అంతే తప్ప నేను మాట్లాడలేక కాదు. ఏదైనా గొడవ పెట్టాననుకో పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. అందువల్లే నా కొడుకు అల్లుడు కూతురు జాగ్రత్తగా ఉండాలని గంటయ్య నేను చెప్పిన మాట విని వాళ్ళకి రూమ్ తీసుకెళ్లి ఫుడ్ పెట్టేసి అంతే తప్ప ఇక్కడికి వచ్చారనుకో మళ్ళీ లేనిపోని గొడవలు జరుగుతాయి. బాలు ప్లీజ్ నేను చెప్పిన మాట వినండి. అక్కడే ఉన్న రామ్ ఆదిత్య మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటన్నయ్య నాన్న ఎక్కడ కనిపించలేదు. అదే ఆదిత్య నాకు అర్థం అవ్వట్లేదు. నాన్న ఎక్కడున్నా అసలు అడ్రస్ తెలియట్లేదు. ఎన్నెన్నే దూతున్నాను. అది కాదన్నయ్య, ఒకవేళ మన పోలీసులకి కంప్లైంట్ ఇస్తే అదే ఆదిత్య నేను పోలీసులతో ఇప్పుడే మాట్లాడుతున్నాను. ఒకవేళ ఇదే విషయం మనం బయటకు కానీ తెలిసిందనుకో మన ఇంటి పరువు పోవడమే కాకుండా ఎవరైనా రౌడీలు కూడా నాన్నని కిడ్నాప్ చేసి మనం బ్లాక్మెయిల్ చేయొచ్చు. అందువల్ల నువ్వు కంగారు పడుకుని నేను ఏదో ఒక విధంగా నాన్నని ఎదికి మన ఇంటికి తీసుకొస్తాను కదా. అది కాదన్నయ్య, అప్పుడే నాన్న వెళ్ళి కొన్ని రోజులు అయిపోతుంది కదా. అమ్మ కూడా చాలా బాధపడుతుంది. మనం ఆడిన అబద్ధం అమ్మకు కానీ తెలిసిందనుకో అమ్మ బాధపడుతుంది కదా. అందువల్లే ఒకవేళ ఈ సోషల్ మీడియాలో ఏమన్నా పబ్లిష్ చేద్దామంటావా, పేపర్లో యాడ్ ఇద్దామా? అదేరా వద్దని చెప్తున్నాను కదా. నేను చూసుకుంటాను అంతే. పోలీసులకు కూడా చెప్పాను ఎలాంటి పబ్లిసిటీ లేకుండా నాన్నను వెతకమని. నేను చూసుకుంటాను కదా, నాన్న ఎలాగైనా ఇంటికి వచ్చేస్తారు అని. అక్కడితో ఎపిసోడ్ అయితే పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైంగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీకు కానీ రామ్ సీత జెంట్ నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి.